హలో, నమస్కారం. ఇప్పుడు మనం రాజమండ్రిలో కంబాల్ చెరువు సెంటర్ దగ్గర ఈ దండి మార్చ్ సంబంధించినటువంటి ఒక ప్రధాన ఘట్టాన్ని ఈ స్వామి వివేకానంద యొక్క విగ్రహం పక్కన పెట్టారు. చూడండి, ఇంకేంటే ఇది ఈ దండి సత్యాగ్రహం ఈ యొక్క నమూనా చూసేటప్పటికి పిల్లలకి ఒక గుర్తు రావాలి. ఏంటి అంటే ఉప్పు సత్యాగ్రహం. అంటే ఉప్పు సత్యాగ్రహం అంటే ఈ యొక్క సబర్మతి ఆశ్రమం నుంచి దండికి గుజరాత్లో గాంధీ మహాత్ముడు ఇది స్టార్ట్ చేశాడనమాట. అంటే ఏంటిది, ఎందుకు అంటే బ్రిటిష్ వారు ఉప్పు మీద కూడా పన్ను వేయడం మొదలుపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఉప్పుని మనమే తయారు చేసుకుందాం అనే ఆలోచనతో ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మన రాజమండ్రిలో కూడా, అంటే కాకినాడలో కూడా మనకి ఏంటంటే ఉప్పు సత్యాగ్రహంలో చాలామంది పాల్గొన్నారు. అందులో ఏంటంటే మరి మన విశాఖపట్నంలో అయినట్లయితే తెనేటి విశ్వనాథం గారు, అలాగే బులిసి సామమూర్తి గారు, అలాగే అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ చాలామంది మాట. అంటే నెల్లూరు అయితే దండూరు నారాయణరాజు గారు, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఆ దండి వెళ్ళారు మాట గాంధీ గారు పిలుపుని అందుకొని. అంటే ఏంటి, అప్పుడే ఆ సమయంలోనే ఈ యొక్క ఒక గేయాన్ని రాశారు. ఏంటి, వీరగంధం తెచ్చినారము వీరులెవ్వరు తెలుపుడి అని ఒక గేయాన్ని రాశారు. త్రిపురనేని గారు రాశారన్నమాట. అంటే ఇవన్నీ కూడా పిల్లలకి ఒక గుర్తు కింద ఉండాలనే ఉద్దేశంతో చేసి ప్రయత్నం అన్నమాట, అంతకంటే ఏం లేదు. ఈ సబర్మతి ఆశ్రమం ఎక్కడుంది అంటే గుజరాత్లో నవసార తీరంలో ఉందన్నమాట. ఈ తీరంలో ఉండబట్టి ఏంటంటే ఇది దండి మార్చ్ అనే పేరు గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కేంద్ర నిధులతో ఈ డెవలప్ చేస్తున్నమాట. చూడండి ఒక్కసారి. ఇందులో ఏంటంటే ఈ రాయలసీమ నెల్లూరులో బెజవాడ గోపాలరెడ్డి గారు కూడా పాల్గొనడం అనేది జరిగిందన్నమాట. మరి ఇది పిల్లలకి చాలా ఉపయోగకరమైంది. అంచేత ఈ వీడియో తీసి పెట్టడం అనేది జరుగుతుంది. ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, అయినా మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి కొంత కొత్త విషయాలు తెలపాలనే ఒక ఆలోచన అన్నమాట, అంతకంటే ఏం లేదు. స్వామి వివేకానంద యొక్క సంకల్పం చూడండి, ఆయన యొక్క విగ్రహం పక్కనే ఏర్పాటు చేశారు. మరి ఇది నచ్చిన అందరికీనో ఈ యొక్క స్థలం అది కూడా రాత్రి అయితే ఇంకా లైటింగ్తో చాలా బాగుంటుంది. స్వాతంత్రోద్యమంలో ప్రత్యేకమైన ఘట్టం చూడండి. అలా గాంధీ గారు వెనకాల ఎంతమంది ఉన్నారంటే 78 మంది ఆ రోజు అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారన్నమాట. అది ఇంకో చూసారా, ఇది అంతా కూడా హరే కృష్ణ హరే కృష్ణ. ఇలాగ ఏంటంటే ఇది ఒక ఉద్యమం, అంటే ఉప్పు సత్యాగ్రహం అనేది ఒక ఉద్యమం. ఇందులో పాల్గొనడం జరిగింది. దీన్ని రాజమండ్రి ప్రజలకి ఒక గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. మరి దీని వీడియో అందరూ కూడా చూడండి, పిల్లలకి తెలపాలి. ఇది అందరికీ కూడా తెలియాలని ఉద్దేశంతో చేస్తాను. మీ డాక్టర్ శాఖ నరసింహారావు, రాజమండ్రి నుంచి. నమస్కారం.